గత 4-5 రోజుల నుంచి నాగపూర్ వెబ్కాస్టింగ్ ఇక్కడ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది నాగపూర్లో మరి ఎంత ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రపతి గారు ఇనాగ్రేట్ చేసి ఈ కృషి వర్గం అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అనేక విషయాలు దేశంలో జరుగుతున్న వ్యవసాయంలో వచ్చే అనేక మార్పుల్ని ఒకే చోట మన దేశ రైతులకి ఒకే చోట చూపిస్తే లాభదాయకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అనేక ప్రోగ్రామ్స్ అక్కడ ఎగ్జిబిషన్స్, సెమినార్స్, ఫార్మర్ సైంటిఫిక్ ఇంటరాక్షన్స్, ఇటువంటి అనేక ప్రోగ్రామ్స్ అంటే మనం ఎప్పుడు చూడని పంటల గురించి తెలుసుకోవడానికి, కొత్త ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరగడం జరిగింది. దానికి కొంతమంది రైతులను అక్కడికి మన బ్లాక్ నుంచి 10 మంది రైతులను సెలెక్ట్ చేసి అక్కడికి ప్రత్యక్షంగా చూడడానికి అక్కడికి పంపించడం కూడా జరిగింది. మరి అందరినీ అక్కడికి తీసుకువెళ్ళాలేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వ వారి ఆదేశాలలో కొంతమంది రైతుల్ని ప్రతి డివిజన్లో కొంతమంది రైతులు ఎంపిక చేసి అక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అవి గైడ్లోనూ డిపార్ట్మెంట్లోనూ ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో గత 5 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరిపించడం జరుగుతుంది. అంటే ఆ ప్రోగ్రాంలో పాటు అక్కడ చూపిస్తున్న విషయాలతో పాటు మరి రైతులు ఎంతో దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళ సమయం వృధా కాకూడదు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ గైడెన్స్ చూపించి అలాగే మా స్టాఫ్తో కొన్ని టెక్నికల్ ఇక్కడ అవసరమైన విషయాలు కూడా మీకు అందరికీ తెలియవలసిన జరిగింది. మరి ఈరోజు అనేక ఇబ్బందులు, బంధువులు ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఎంతో ప్రయాసంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని మీరు నేర్చుకోవడం జరుగుతున్నారు. కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ లో రైతులు ముందుంటారు అనేది మనందరూ గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే వ్యవసాయం అనేది రాష్ట్రాల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి వ్యవసాయంలో. ఎందుకంటే చిన్న రైతులు చేయాలి వ్యవసాయం అంటే దాంట్లో ఇబ్బందులు కూడా ఇప్పుడే చెప్పారు. ఫామ్ మెకనైజేషన్ అనేది ఫామ్ మెకనైజేషన్ అంటే మనకి తెలుసు లేబర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ లేబర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు దానికి రెమెడీ ఆలోచించాల్సి వస్తే దానికి స్వచ్ఛమైన మెకనైజేషన్ తప్ప మనకు మార్గం లేదు. మరి మెకనైజేషన్ కోసం వెళ్ళాలి అంటే మన రైతుల్లో ఒక సన్నిహిత భావం ఉండాలి, అలాగే గ్రూప్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ మెషినరీ అంతా కాస్ట్లీ మెషినరీ కాబట్టి రైతులు ఇండివిజువల్గా కొనుక్కోలేదు కాబట్టి వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని దాన్ని ఆ గ్రూప్ ద్వారా రెండు తీసుకుని దాన్ని మెషినరీ యొక్క లబ్ధిని పొందాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి దాంట్లోనూ ఒక మార్పు అనేది సహజంగా వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ మార్పులు గమనించాలంటే ఇటువంటి ఎగ్జిబిషన్స్ కానీ ఇటువంటి సెమినార్స్ కానీ ఇలాంటి అతిథి రైతులు ప్రోగ్రెస్ కావాల్సి ఉంటుంది. దాన్ని చూసి మీ తోటి రైతులు కూడా మీ గ్రామంలోని తోటి రైతులు కూడా చెప్పాల్సిన బాధ్యత అనేది మీ మీద ఉంది. కాబట్టి రైతు సోదరులకు ఇటువంటి అవకాశాలన్నింటినీ సద్వినియోగపరుచుకుంటారని, ముఖ్యంగా ఇది మా ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా అంటే వ్యవసాయ శాఖలోనే ఒక భాగం, అంటే ఆత్మలో వ్యవసాయ శాఖ కూడా ఒక భాగం. ఆత్మ అంటే కేవలం సాంకేతిక యాజమాన్య సంస్థ. అంటే ఇప్పుడు ఈ మెషినరీకి ఇవన్నీ ఇచ్చే సబ్సిడీలు ఇచ్చే భాగం అంతా వ్యవసాయ శాఖ చూసుకుంటుంది. మీకు ఇటువంటి విషయ పరిచయం తెలుసుకుంటే దానికి ఈ ఆత్మ ద్వారా కేవలం అగ్రికల్చర్ కాకుండా హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, సెరికల్చర్, ఫిషరీస్ ఈ 5 డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి శిక్షణ సాంకేతికంగా ఎటువంటి పరిజ్ఞానం కావాలన్నా మా కృష్ణా జిల్లా ఆత్మ సంస్థ ముందుంటుందని చెప్పి మీరు మా ఆత్మ